హలో ఎవరీవన్, ఒక ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే మూవీస్ అయితే క్యూ పెట్టి మరీ వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. అలా పోటీలు కూడా చాలా మూవీస్ అయితే ఉంటాయి. ఈసారి దసరాకు సంబంధించి అటు టాలీవుడ్ నుండి ఓజీ మూవీ, కోలీవుడ్ నుండి ఇడ్లీ కొట్టు, కన్నడ ఇండస్ట్రీ అంటే శాండిల్వుడ్ నుండి కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే పోటీలోకి వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆ ఫెస్టివల్ సీజన్ ని ఆ క్యాష్ చేసుకోవడానికి పర్టికులర్ గా అంటే కలెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, చాలా మందికి హాలిడేస్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మూవీని లాభాల్లోకి తీసుకురావడానికి ఈ ఫెస్టివల్ సీజన్ అయితే వాడుకుంటుంటారు. అటు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కూడా. ఇదే విధంగా ఈ దసరాకి 3 సినిమాలు అయితే రావడం జరిగింది. ఓజీ, ఇడ్లీ కొట్టు, కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1. ముఖ్యంగా పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు దసరాకి వారం రోజుల ముందే తన ఓజీ మూవీని అయితే రిలీజ్ చేశారు. అలాగే అక్టోబర్ 1వ తేదీన అంటే దసరాకి ఒక్క రోజు ముందు ధనుష్ ఇడ్లీ కుట్టు మూవీ అయితే రిలీజ్ చేశారు. ఇక 2వ తేదీ కన్నడ స్టార్ హీరో అయినటువంటి రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 మూవీని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇక ఈ 3 మూవీస్ లో ఏ మూవీ భారీ సక్సెస్ అయితే సాధించింది, ఏ మూవీ డిజాస్టర్ గా మారింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే 3 మూవీస్ ని కూడా మరొకసారి అయితే రివ్యూ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీస్ అప్డేట్స్ అయితే, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు ముందుకు తెస్తూనే ఉంటా. ఇవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు చేసిన మూవీ ఓజీ మూవీ. పవన్ కళ్యాణ్ గారిలోని పూర్తి స్టామినాని బయటకు తీసిన మూవీ ఇది. ఎందుకంటే ఎటువంటి యాక్షన్ మోడ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఆ గ్రేస్ లో చూడాలనుకున్నారు, ఆ లుక్స్ లో చూడాలనుకున్నారు ఫ్యాన్స్, ఆ విధంగా చూపించినారు ఈ మూవీతో పోస్టర్ పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ అయితే. దాంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. ఆ ఎలివేషన్ సీన్స్ పడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో చూపించారు. ముఖ్యంగా ఈ మూవీతో పవన్ కళ్యాణ్ గారు తన నట విశ్వరూపాన్ని కూడా చూపించారు. మొత్తానికైతే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు కూడా ఈ మూవీ 350 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే గ్రాస్ లెవెల్లో కొల్లగొట్టి పూర్తి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు అయితే తిప్పుకుందనమాట. సాహో మూవీతో ఒక మంచి డైరెక్టర్ గా అయితే పేరు తెచ్చుకున్నారు. అది కమర్షియల్ గా అంత పెద్ద హిట్ అవ్వకపోయినా సరే సాహో మూవీ సుజిత్ అనే వ్యక్తిలో ఒక మంచి గొప్ప డైరెక్టర్ ఉన్నాడని చెప్పి చాటి చెప్పిన మూవీ సాహో మూవీ. ఇప్పటికి కూడా సాహో మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఆ టేకింగ్ స్టైల్ అయితే సుజిత్ ది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రభాస్ గారిని ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ లో ఆ స్టైల్, ఆ గ్రేస్ లెవెల్ క్యారెక్టర్ అయితే చూపించారు సుజిత్ గారు. కానీ చాలా మందికి అది నెత్తికి ఎక్కకుండా పోవచ్చు. కానీ ఓజీ మూవీతో కంబ్యాక్ అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే ప్రతి ఒక్కరిని ఫిదా చేసి అవతల పడేసింది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఫ్యాన్స్ ఎంత ఆనందంలో మునిగిపోయారంటే ఒకరిద్దరు ఫ్యాన్స్ కాదు, కొన్ని వందల మంది థియేటర్స్ లోనే ఏడ్చిన, కన్నీళ్లు పెట్టిన దృశ్యాలైతే మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా అయితే చూసాం. ఆ విధంగా అయితే సక్సెస్ అందుకుంది, ప్రతి ఒక్కరిని అలరించింది. ఇక ఈ ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీదే కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఎంతగా ఇంపాక్ట్ చూపించిందంటే ఈ సక్సెస్ ప్రభావం. పవన్ కళ్యాణ్ గారు ఇక నేను సినిమాలే చేయను, రాజకీయాలే నా జీవితం అన్న వ్యక్తి ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా ప్రకటించడం విశేషం అని చెప్పొచ్చు. ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ ఆల్సో అనౌన్స్ అయితే చేశారు. అంతగా ఇంపాక్ట్ అయితే చూపించింది. మామూలుగా ఒక మూవీ ఫ్యాన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, పవర్ స్టార్ లాంటి వ్యక్తి మీద అది హరిహర వీరమల్లు లాంటి ఒక డివైడ్ టాక్ వచ్చిన మూవీ తర్వాత వచ్చిన మూవీ అంచనా చాలా పెంచేసింది, అంచనాలు రీచ్ అయ్యింది. మామూలుగా ఫ్యాన్స్ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. అటువంటిది స్టార్ హీరో పైన ఇంపాక్ట్ చూపించి పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ విధంగా స్పందించలేదు. ఆ విధంగా ఒక సీక్వెల్ అయితే అనౌన్స్ చేశారు ఈ మూవీ సక్సెస్ తో. ఇక అక్టోబర్ 1న ధనుష్ హీరోగా వచ్చిన మూవీ ఇడ్లీ కొట్టు, ఇడ్లీ కడే అనే పేరు తమిళ్లో రిలీజ్ అయితే ఇడ్లీ కొట్టు మూవీ అనే టైటిల్ తో మన ముందుకైతే వచ్చింది తెలుగు ఆడియన్స్ ముందుకు. ఈ మూవీ అయితే టోటల్ గా ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. లాస్ట్ మూవీ కుబేరాలో ఆ యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు, దండం పెట్టేశారు ధనుష్ గారి యాక్టింగ్ కి. ఇక అటువంటి మూవీ తర్వాత వచ్చిన మూవీ ఈ ఇడ్లీ కడే అంటే ఇడ్లీ కొట్టు. ఇక ఈ మూవీలో అంత కంటెంట్ అయితే లేదనిపించింది. అది కాకుండా ధనుష్ స్వయంగా నటించి డైరెక్టర్ గా పనిచేసిన మూవీ ఇది. అదొక ప్రత్యేకమైన విషయం అనే చెప్పాలి. ధనుష్ గారి డైరెక్షన్ లో మూవీ వచ్చినప్పటికీ డైరెక్టర్ గా అంత సక్సెస్ఫుల్ గా అయితే డైరెక్టర్ గా ఈ మూవీకి పనిచేయలేకపోయారని చెప్పి చాలా మంది అయితే పెదవి విరుస్తున్నారు. ఇంతకుముందు ధనుష్ గారి డైరెక్షన్ లోనే రాయన్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా ఆశించినంతగా సక్సెస్ అయితే సాధించలేదు. ఇక అదే బాటలో అదే విధంగా ఇడ్లీ కొట్టు మూవీ కూడా మరొకసారి డిజాస్టర్ టాక్ అయితే సంపాదించుకుంది. దాంతో ఇకపైన ధనుష్ గారు డైరెక్షన్ చేయకపోతేనే బెటర్ అని చెప్పి చాలా మంది అభిమానులు అటు ఫ్యాన్స్ అయితే వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తూ ఉండడం విశేషం అని చెప్పొచ్చు. ఇక
అక్టోబర్ 2న వచ్చింది. రిషబ్ శెట్టి హీరోగా డైరెక్టర్ గా పనిచేసిన మూవీ కాంతారా లెజెండ్ చాప్టర్ 2. కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీ ఇంపాక్ట్ అటు టాలీవుడ్ ఇండస్ట్రీ, అటు శాండిల్వుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఇదే కాకుండా పూర్తి ఇండియాలో చాలా ఇంపాక్ట్ అయితే చూపించింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ అరుపు సీన్ అయితే నిజంగా అద్భుతం అని చెప్పాలి. అప్పటి వరకు అదొక కొత్త ట్రెండ్ అయితే సృష్టించింది. పిల్లోళ్ళు కూడా అడిక్ట్ అయ్యి థియేటర్స్లోనే కాకుండా బయట ఇళ్లలో టీవీల ముందు కూడా ఆ విధంగా అరవడం చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఆ తర్వాత మరొకసారి ఈ కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీతో, ఆ మూవీకి ఫస్ట్ మూవీ 2022లో వచ్చింది కదా, ఆ మూవీకి ప్రీక్వెల్ గా ఈ మూవీని అయితే మన ముందుకు తీసుకొచ్చారు రిషబ్ శెట్టి. ఇక నిజం చెప్పాలంటే మంచి టాక్ అయితే వచ్చింది ఈ మూవీకి, మంచి సక్సెస్ ని కూడా అందుకుంటోంది. మంచి కలెక్షన్స్ తో కూడా ఇండియా వ్యాప్తంగా కాకుండా ఓవర్సీస్ లో కూడా దూసుకెళ్తూ ఉండడం ఈ మూవీకి ఒక ప్రత్యేకమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొద్ది వరకు డిసప్పాయింట్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. అసలు కాంతారా చాప్టర్ 2022లో వచ్చిన మూవీకి దీన్ని మనము కంపేర్ అయితే చేయలేం, ఎందుకంటే అదొక మాస్టర్ పీస్. ఇప్పుడు కొన్ని మూవీస్ అయితే చాలా అరుదుగా వస్తుంటాయి కాబట్టి అదొక లెవెల్ మూవీ, దానికి కంపేర్ అయితే చేయలేం. ఈ కాంతారా లెజెండ్ చాప్టర్ 1 మూవీని అయితే ఆ ఫస్ట్ పార్ట్కి అయితే కంపేర్ చేయలేం, ఎందుకంటే అందులో ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఇందులో మిస్ అయింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో ఆ స్టోరీ నేరేషన్ కావచ్చు, మెయిన్ అబ్బబ్బబ్బా ఆ రిషబ్ శెట్టి యాక్షన్ అయితే నిజంగా ఫిదా అయిపోవాల్సిందే. కొన్ని షాట్లు ఆ యుద్ధం సీన్స్ లో అయితే 300 యోధుల్లో హీరో ఉంటాడు కదా, ఆ సిమిలారిటీస్ అయితే నిజంగా అనిపించింది చాలా. అంటే యుద్ధం మెయిన్ సెకండ్ హాఫ్ లో రిషబ్ శెట్టి యాక్షన్ లో ఖచ్చితంగా చెప్తున్నా అంత బాగా యాక్ట్ చేశారు. ఇక పంజుర్లి దేవత ఆహ్వానించే సీన్ అయితే వేరే అద్భుతం అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఎలివేషన్స్ తో పెట్టేసి డివోషనల్ టచ్ ఇస్తూ మూవీని తీసుకెళ్లిన విధానం అయితే ప్రతి ఒక్కరిని నాన్ స్టాప్ గా 40 నిమిషాలు విజల్ వేపిస్తుంది. అదైతే గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అలా టైం పాస్ అయిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ కోసం మూవీ చూడాల్సిందే, ప్రత్యేకంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కాంతారా మూవీ. ఇక కాంతారా లెజెండ్ చాప్టర్ 2 కూడా ఉన్నట్టుగా లాస్ట్ లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు, అది కూడా బాగుంది, వెయిట్ చేద్దాం. ఇక ఈ 3 మూవీస్ లో ఓజీ, కాంతారా, ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ రెండు కూడా చాలా బాగా సక్సెస్ అయ్యి ఇడ్లీ కొట్టు మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ ని. ఇదండి మన సినీ మ్యాటర్స్ లో దసరా మూవీ మ్యాటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ ఓజీ మూవీ, ఇడ్లీ కొట్టు, ది కాంతారా, ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ, ఈ 3 మూవీస్ లో కూడా మీకు బాగా ఎంటర్టైన్ చేసిన మూవీ, మీరు బాగా ఎంటర్టైన్ అయిన మూవీ ఏది, మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. Hit the bell icon also for more updates. Thanks for watching.